ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు బెంగాల్లో, పంజాబ్లో ప్రతిష్టంభనలో పడ్డాయి. ఒక రకంగా ఆగిపోయాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విడిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. అలాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విడిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఆప్ల మధ్య చర్చలు ముందుకు జరగడం లేదు. ఆప్కు ఎక్కువ సీట్లు ఇవ్వాలా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇవ్వాలా అనే అంశం తేలడం లేదు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉంది. 2 సీట్లలో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల ఆధారంగా ఢిల్లీలో తమకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతోంది. ఆప్ అందుకు అంగీకరించడం లేదు. ఢిల్లీలో సీట్లు తేలాలి అంటే గుజరాత్, గోవాలో కూడా కాంగ్రెస్ తమ సీట్లు ఇవ్వాలని ఆప్ పెంచి పెడుతోంది. ఈలోగా ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డి సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి ఆర్ఎల్డి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ వైపు వెళ్తోంది. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య చర్చలు కూడా ఒక కొలిక్కి రావడం లేదు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. అప్పుడే అఖిలేష్ ప్రకటించాడు, మీరు మా పార్టీ పట్ల ఏ రకంగా ఉంటారో మేము కూడా అలాగే ఉంటామని. అన్నట్లే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ఎస్పీకి పొత్తు కుదురుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ సమాజ్వాదీ పార్టీ కూడా అనివార్యం. 80 సీట్లను ఉత్తరప్రదేశ్లో తాను స్వయంగా పోటీ చేసి బీజేపీని ఓడించే పరిస్థితి ఎస్పీ కూడా లేదు. అందుకే ఆర్ఎల్డీ కలుపుకుంది. కానీ ఆర్ఎల్డీ ఈలోగా జారుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్పీల మధ్య చర్చ జరుగుతున్నాయి. తాజా రిపోర్ట్లు ఏంటంటే 15 సీట్లు కాంగ్రెస్కి ఎస్పీ ఆఫర్ చేసింది. ఈ 15 కన్నా ఒక్క సీటు కూడా ఎక్కువ ఇచ్చేది లేదు. ఈ 15 సీట్లకు అంగీకరిస్తేనే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటామని కూడా కాంగ్రెస్కు అఖిలేష్ అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే 2019లో 80 సీట్లను ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒక్క సీటే గెలుచుకుంది. అది కూడా రాయబరేలీలో సోనియా గాంధీ గెలుచుకుంది. కానీ సోనియా గాంధీ పైన సమాజ్వాదీ పార్టీ పోటీ పెట్టలేదు. సో అలాగే రాహుల్ గాంధీపై కూడా అమేథీలో పోటీ పెట్టలేదు. కానీ అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. స్మృతి ఇరానీ గెలిచింది. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు గనక కాంగ్రెస్ ఎస్పీల మధ్య పొత్తు కుదరకపోతే అమేథీ, రాయబరేలీలో కూడా పోటీ పెట్టడానికి ఎస్పీ సిద్ధపడుతుంది. ఎందుకంటే ఇదివరకే ప్రకటించింది అమేథీ, రాయబరేలీలో కూడా తమ క్యాడర్ను రెడీగా ఉండవని. రాయబరేలీ నుంచి ఈసారి సోనియా గాంధీ పోటీ చేయడం లేదు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నికైంది. బహుశా మరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని అంటున్నారు. బట్ ఏదైనా గాంధీల కుటుంబం స్థావరమైన అమేథీ, రాయబరేలీలో ఎస్పీ కనుక పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది క్వశ్చన్ మార్క్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎస్పీల మధ్య ఒక లిట్మస్ టెస్ట్గా ఉత్తరప్రదేశ్ మారిపోయింది.